శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బగ్గు రమణమూర్తి కార్యకర్తలు ఎంపీ గింజలపు రామ్మోహన్ నాయుడుతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. మరికొన్ని రోజుల్లో వైసీపీ అరాచక పాలన అంతమవుతుందన్నారు. జగన్ రాష్ట్రాన్ని దివాలా తీయించారని విమర్శించారు. ఎవరెన్ని డ్రామాలు చేసినా కూటమిని గెలిపించడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని బగ్గు రమణమూర్తి తెలిపారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మా అధినేత చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆ శుభ సందర్భంలో ఇవాళ అతనికి మేమంతా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ పుట్టినరోజునే నా నామినేషన్ డేటు పడ్డం కలిపి అదొక అదృష్టంగా భావిస్తున్నాం. ఈ నరసన్నపేట సీట్ని మా నరసన్నపేట ప్రజానీకం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నన్ను గెలిపించి కానుకగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈవేళ ఇది ఒక శుభ సన్నివేశం. మా నాయకుడు పుట్టినరోజు అవ్వడం, నేను నామినేషన్ వేయడం, ఈ సందర్భంగా జరిగే ఈ కార్యక్రమం భవిష్యత్తులో కలిపి అదొక జ్ఞాపకం. అలాగే ఇవాళ చూస్తుంటారు ర్యాలీ, ఇది నభూతో భవిష్యత్తు జన తరంగానే వచ్చింది. అది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు మీద ఉండే విశ్వాసం. ఈ సైకోని రాష్ట్రం నుంచి పారదోలాలంటే ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రావాలి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం రావాలని ప్రజల ఆకాంక్ష. అలాగే దేశంలో ఎన్డీఏ మన ప్రధానమంత్రి మోడీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం రావాలనే ఆలోచనతో ఈవేళ ప్రజలు స్పష్టమైన ఆలోచనతో ఉన్నారు. ఈ రాష్ట్ర భవిష్యత్తు మారాలంటే రెండు దగ్గరలా అవతల సెంట్రల్లో కలిపి అధికారంలో ఉండాలి, స్టేట్లో ఉండాలి. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు, అన్ని రంగాల్లో వెనక్కి